పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మానవత్వం చాటుకున్న కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. కల్లూరు మండల ప్రాంతంలో 36, 37 వార్డులో 2.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. వరంగల్ జిల్లా ఖానాపురం పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా 21 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. ఓరుగల్లు వైభవాన్ని చాటే మహాశివరాత్రి సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ. మంచిర్యాల జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈదునూరి స్వప్న హరిప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణు పంతులు సహకారంతో 28వ డివిజన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలుపుతూ చేతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, వేణుగోపాలరావు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, వేణుగోపాలరావు గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. తప్పకుండా చేయాలి. ప్రచారం ఉంది. ఎవరికి ఓటి చేసి ఏ రోజు కూడా నాకు అహంకారం లేదు, గర్వం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నాడు, పనిచేసే ఎమ్మెల్యే. ఇది మంచి అవకాశం, ఇంతకన్నా మంచి టైం దొరకదు. ఓటును వేస్ట్ చేయాలి. మనం ఏ పనైనా చేసుకోవచ్చు. తప్పకుండా ఎందుకంటే ఎమ్మెల్యే ఉంది కాబట్టి మనకు ఏ పనైనా ఇంత మంచి అవకాశం మట్టిని ముట్టిన బంగారం అయితే. 28వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా డివిజన్ ప్రజలందరూ కూడా ఎన్నికలు అనేటివి ఈ 15 రోజుల భాగవతం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలివిగా ఆలోచన చేయాలి. ఎప్పుడైనా కూడా ఎన్నికలు వచ్చినాయి అనంటే అభ్యర్థులు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి. మరి ఆ ప్రజలు గెలవాలంటే అభివృద్ధి జరిగే వ్యక్తిని ఎన్నుకోవాలి. ఈరోజు అభివృద్ధి జరగాలి అనంటే అధికారంలో ఉన్న పార్టీ మరి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి మన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మరి మొక్కవోని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కష్టాలకు నష్టాలకు ఓర్చి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి హర్కార వేణుగోపాలరావు అన్న గారు ఈ ఊరు వాస్తవ్యులు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి తెలివిగా ఆలోచన చేసి ఒకటే చెప్తున్నాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా కూడా మరి
మనం కుటుంబంలో ఒక 10,000 రూపాయలు మనకు సంపాదన వచ్చింది అని అంటే ముందుగా ఆ 10,000 రూపాయలను మన కుటుంబానికే ఖర్చు చేస్తాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రభుత్వం కూడా ఒక కుటుంబం లాంటిదే. మరి ఆ కుటుంబంలో వచ్చే ప్రాఫిట్ ఏదైనా ఉన్నా కూడా ఏదైతే పన్నుల రూపాన వచ్చింది కావచ్చు, అదేవిధంగా పెట్టాల్సిన పన్నులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వంలో కుటుంబ సభ్యులే. ప్రజలందరూ కూడా తెలివిగా ఆలోచన చేయాలి. మన కుటుంబానికి మన 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాతనే మిగిలితే వేరే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే లేదు. మరి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గెలిస్తే వచ్చే బడ్జెట్లో ఫస్ట్ ప్రియారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఉండి కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము చేస్తాం డివిజన్ అందరు ప్రజలు కూడా తెలివి కల్లోళ్ళు వృధా అస్సలే చేయరు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ యొక్క చేతి గుర్తుపైన ఓటు వేసి మరి మమ్మల్ని స్వప్న హరిప్రసాద్ను గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నసీమా బేగం మహమ్మద్ ప్రచారాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ప్రజలకు వివరిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. చేతి గుర్తుకే వక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. సంస్థ 29వ డివిజన్ ప్రజలకు నమస్కారం. మేము 29వ డివిజన్లో పోటీ చేస్తున్నాము. అధికార పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేసినాము. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలలో మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని లింగాపురం గ్రామ ప్రజలు, హౌసింగ్ బోర్డు గ్రామ ప్రజలు, కాలనీ వాళ్లకు కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలని, మీరు ఓటేసి మాకు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. వనపర్తి పట్టణంలో 30వ వార్డుతో పాటు విఘ్నేశ్వర కాలనీ, సాయినగర్, ఐజయ్య కాలనీ, జంగిడిపురం, నంది హిల్స్, న్యూటౌన్ కాలనీలలో భారీ జనంతో ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి శ్రీధర్. మన ఓటు కారు గుర్తుకే, మన ఓటు కారు గుర్తుకే ఓటు వేస్తాం. వాకిటి శ్రీధర్ గారిని 30వ వార్డు కౌన్సిలర్గా గెలిపించుకున్నాము. మాజీ మంత్రివర్యులు 30వ వార్డు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చే వనపర్తిలోని 30వ వార్డులో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతారని హామీ ఇస్తున్నారు. నా యొక్క 25 సంవత్సరాల అనుభవం 30వ వార్డు అభివృద్ధి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయండి. వాకిటి శ్రీధర్ గారిని గెలిపించండి. కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు. ఇప్పుడు మీ వాకిటి శ్రీధర్ 30వ వార్డు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి. స్వరాష్ట్ర పొత్తై వదిలినాడు 5,000 ఇచ్చే పెంచను నేడు 5,000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కొత్త మించి కొల్లు చిన్నారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అండూరు గ్రామంలో 13వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ రావుల ఆంజనేయులు ముదిరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు అందాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని రావుల ఆంజనేయులు తెలిపారు. బీఆర్ఎస్ రావుల ఆంజనేయులు ప్రజలు నాపై నమ్మకం ఉంచి కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రచారం తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాల్లో గ్రామాన్ని తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. వాడవ్వడు వీడవ్వడు హరీష్ అన్న కట్టవ్వడు హరీష్ అన్న కట్టవ్వడు వాడవ్వడు వీడవ్వడు హరీష్ అన్న కట్టవ్వడు కారు గుర్తుకే
కారు గుర్తుకే కారు గుర్తు కోటేయాలి అన్న లైట్ బంద్ చేయండి. ఆరు సార్లు వాడు ఓన్లీ ఫర్ టిఆర్ఎస్ ఆశీర్వాదించుడి. నమస్తే కారు గుర్తు ఇప్పుడు మనం అమ్డూరు గ్రామంలో 13వ వార్డు అండ్ 14వ వార్డును ప్రచారం చేసి ఇక్కడికి వచ్చినాము. మా అభివృద్ధి చూసే ప్రజలు జైలు కొడుతున్నారు. మాకు ఒక్క 10 ఫీట్ల సీసీ రోడ్డు గిట్ట అమ్డూరులో గల్లీలు లేవు. మొత్తం మెయిన్ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గిట్ట మెయిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. కొన్ని గుళ్ళు కట్టించడం, చెక్ డ్యామ్లు కట్టించడం, బోర్లు ఉన్నాయి. అన్నీ ఎన్ని అంటే ఒక 4 ఫీట్ల 2 ఫీట్ల 3 ఫీట్ల గల్లీలే ఉన్నాయి. కానీ మొత్తం ఆల్రౌండ్ సీసీ రోడ్ చేసినాం. హనుమాల గుడి కాడ ఈ దర్గా ముంగట అంతా సీసీ రోడ్, మొత్తం గలీజ్ ఉండేది అంతా. ఇది చూసి మా అభివృద్ధి చూసి ప్రజలంతా మాకు పట్టం కడుతున్నారు. ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తామని చెప్పి కారు గుర్తుకే వేస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే పరిపాలన, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏం లేదు. ఇచ్చిన హామీలు గిట్ట ఒక్కటి గిట్ట నెరవేరుస్తలేరు అని చెప్పి మామూలుగా ప్రజలే మాకే ప్రశ్నిస్తారు. అరే వీళ్ళు ఏం చేస్తలేరు, మీకే చేస్తామని చెప్పి ప్రజలు మాకే జడ్జీలు కొట్టి గెలిపిస్తామని హామీలు ఇస్తారు. నేను రావుల ఆంజనేయులు, గ్రామం అమ్డూరు, 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. మేము గతంలో వార్డు మెంబర్గా పనిచేయడం జరిగింది. మేము ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి సేవా కార్యక్రమాలతో ఈ 5-6 సంవత్సరాలు మా సేవ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మాకు టికెట్ ఇచ్చి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మేము చేసిన సేవనే మమ్మల్ని ఇంత దూరం నడిపిస్తున్నాయి. మాకు ప్రజలు మా పక్షాన్ని నిలబడి ఓటర్లందరూ మాకు ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తున్నాం. జైలు గిట వలుకుతున్నారు. అలాగే మేము గెలిచినా గిట ఇప్పటికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రజల మన్ననలు పొంది గ్రామాన్ని వాటిచ్చే రీతిలో అంత ప్రభుత్వం నడుస్తుంది. కావున ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మా ఎంబడి వస్తూ చాలామంది మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ బాట అయితేనే మంచి రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది. ప్రతి రైతు కూడా, ప్రతి ప్రజలు, అక్కలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ మాకన్నా ముందే మేము క్యాంపెయినింగ్ చేస్తుంటే మాకన్నా ముందే వచ్చి అందరు చాలా అసలు గొప్ప అంటే మరీ గొప్పగా మాట్లాడుతూ కంపల్సరీ కేసీఆర్ రావాలి, మీరు అందులో ప్రోత్సహిస్తూ అందరూ మా ఎంబడి ఉంటూ అందరూ అంటే మామూలు కాదు, ఇంకా అసలు చెప్పుకొని అవ్వట్లేదు మాతోని. సో కేసీఆర్ రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. జిన్నారం మండల కేంద్రంలో నుండి మన ఆమ్డూరు గ్రామ పంచాయతీ మన మున్సిపాలిటీకి మరి గౌరవనీయులైన హరీష్ రావు గారు మరి ఇక్కడ సిద్దిపేట నుంచి మమ్మల్ని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. మరి 13, 14వ వార్డులకు మేము సిద్దిపేట నుంచి ఇన్ఛార్జిగా వచ్చినాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పింఛన్లు కూడా మరి రైతు భరోసా కూడా మరి కేసీఆర్ పెట్టినటువంటి అందరూ కూడా మోసపోయిన ప్రజలకు మరోమారు విన్నపం చేస్తూ ఉన్నాము. తప్పుడు హామీలకు మోసపోవడం జరిగింది. గత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కడు కూడా నెరవేరలేదు. కాబట్టి మహిళలకు 2500 రూపాయలు కావచ్చు, పెన్షన్లు 4000 కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలన్నీ కూడా 420గా మిగిలిపోయినాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మరొకమారు ఆలోచన చేసి వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించవలసిందిగా మరోసారి విన్నపం చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగడపేట గ్రామంలో మంచానికే పరిమితమైన నక్క నాగరాజు కుటుంబానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అండగా నిలిచారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం అందించగా పొండు బాలనాగు 50 కిలోల బియ్యంతో పాటు సహాయం చేశారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన నాయకులకు నాగరాజు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలోని కోలి అనిత శ్రీనివాసరెడ్డి రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సహకారంతో రెండో వార్డులో పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు. గుర్తు కారు. ఓకే, నా పేరు తోటకుమార్. రెండో వార్డుకు ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా వచ్చాను వరంగల్ నుంచి. వీళ్ళు గతంలో పనిచేసిన అనుభవం, సర్పంచ్ అభ్యర్థిగా చేసిన అనుభవం ఉంది, ఊళ్ళో చేసిన అభివృద్ధి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ గారి ఆశీస్సులతో నర్సంపేట పట్టణ అభివృద్ధికి వీళ్ళు మంచి అభ్యర్థులు అని చెప్పేసి పార్టీ గుర్తించండి. పార్టీ కోసం కష్టపడే మంచి వ్యక్తులుగా గతంలో పనిచేసిన అనుభవంతో పార్టీ ముందుకు పోయి వీళ్ళను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని మా తరఫు నుంచి ప్రచారాన్ని వచ్చారు. ముత్తోజిపేట రెండవ వార్డు కౌన్సిలర్గా మా భార్య అయినటువంటి అనిత నిలబెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. మేము గతంలో సర్పంచ్గా గ్రామంలో హెల్త్ బిల్డింగు, మన ఊరు మనబడి, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్, ఇవన్నీ పనులు మంచి విజయంగా పూర్తి చేసినాము. మరి మళ్ళీ కూడా మన గ్రామంలో ఉన్న సమస్యలు డ్రైనేజీ కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఇందిరమ్మ కాలనీలో కొన్ని రోడ్లు పెద్ద సహకారంతో రోడ్లు పోయడం జరిగింది. ఇంకా కొన్ని కాలనీలో రోడ్లు పోయవలసి ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా మంచి చేస్తాము, మంచినీటి సమస్యను కూడా తీర్స్తామని తెలియజేస్తున్నాం. మన ఊరుకు రామాలయం లేదు కాబట్టి మన హనుమాన్ టెంపుల్ ఏమడి గతంలో స్థలం తీసుకున్నాం అనేది, ఆ స్థలాన్ని కూడా మనం గుడి కోసం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాళ్ళు అభివృద్ధి చేసిన దానికి ఏ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడ నర్సంపేటతో పోల్చుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో మెడికల్ కాలేజీ తెచ్చిండు. వాకల నీళ్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు చేసుకుంటున్న అభివృద్ధి అనేది వీళ్ళు చేస్తున్న కాంట్రాక్ట్స్ కూడా గతంలో సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన నిధులు మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు, జీవో మార్చి తప్ప. వీళ్ళు సొంతంగా తెచ్చి ₹1 ఖర్చు పెట్టినది అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక్కడ నర్సంపేటలో కూడా చైర్పర్సన్గా ఉండేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల్లో కూడా పాజిటివ్ స్పందన వస్తుంది. 100% గెలిచి తీద్దాం. నా పేరు అనిత శ్రీనివాస్. మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా నిలబడ్డాము. మా సారు గత సర్పంచ్గా చేసిండు. ఈ హెల్త్ బిల్డింగు, మా ఊరు మా బడి, సీసీ రోడ్లు 80 లక్షల రోడ్డు శాంక్షన్ అయింది, చేసినవన్నీ.
ఇంకా కూడా వాటర్ సమస్య ఊళ్ళో ప్రజల అందరితోని సమక్షంలో నిలబడ్డము. మళ్ళా కౌన్సిలర్గా నిలబడితే అన్ని పనులు పూర్తి చేస్తామని ముందుకు వచ్చినాము. కారు గుర్తును ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. రెండో వార్డు అభ్యర్థి కౌన్సిలర్గా నిలబడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతోని మేము ముందుకు వచ్చినాము. హన్మకొండలో మహాశివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది. ఫిబ్రవరి 15న హైగ్రీవాచారి గ్రౌండ్లో జరిగే ఈ వేడుకల్లో శివపార్వతుల కళ్యాణం, ఇస్కాన్ స్వామీజీ రాధ మనోహర్ దాస్ ప్రవచనం, పద్మశ్రీ మొగిలయ్య కిన్నెర వాయిద్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అలాగే ఆర్పి పట్నాయక్ స్వరాభిషేకం, పేరాని శివతాండవం, సప్తహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి ఉదయం 5 గంటల వరకు వేడుకలు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఇండస్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. కరపత్ర ఆవిష్కరణకు ఐనవరం గ్రామ సర్పంచ్ వంశన్న గారు, సోమదేవరపల్లి సర్పంచ్ కృష్ణమూర్తి అన్న గారు, అలాగే కొబరన్న గారు, కొదారి రవి గారు, అంబరీష్ గారు, సుమన్ గౌడ్ గారు, పువ్వ రాయేష్ గారు, కార్తీక్ రెడ్డి గారు, వంశీ గారు, వినయ్ గారు, జట్టి రాజేంద్రన్న గారు, పిన్నింటి విజయన్న గారు, సంతోషన్న గారు, రవీందర్ రెడ్డి అన్న గారు అందరూ వేదిక మీదకి వచ్చి కరపత్రాన్ని ఆవిష్కరించడానికి రావాల్సిందే కూర్చున్నాం. సుమనన్న, గోరాయేషన్న, సంతోషన్న, రవీందర్ రెడ్డి అన్న, మన లక్ష్మణన్న, శివన్న, తిలకరెడ్డి అన్న, అంబరీష్ గారు, కొదారి రవన్న, సుమన్ గౌడ్ అన్న, కుమరన్న, జట్టి రాజేంద్ర అన్న, అందరూ మన శ్రీకాంత్ అన్న, మన అన్న కేటీఆర్ సేన నుండి వచ్చేసిన వాళ్ళందరూ అన్న కరపత్రం అందరు తీసుకొని ఆవిష్కరించారు. అందరు మన దామోదర్ అన్న కూడా వచ్చాడు, స్వాగతం అందరికీ. మన అభిషేక్ అందరూ కరపత్రాన్ని చూడడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల స్వరూపం మొత్తం మన కరపత్ర రూపంలో ఆవిష్కరించడం జరిగింది. దాన్ని 10 రోజుల పాటు ప్రతి శివభక్తుడికి ఓరుగల్లు ప్రతి బిడ్డకు చేరే విధంగా మనంతా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఏడాది ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం యొక్క కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఇండస్ ఫౌండేషన్ సెక్రటరీ పురుషోత్తం యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ప్రతిసారి తన ఆశీర్వాదాన్ని అందించి మన మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం విజయవంతమయ్యేలాగా మనల్ని ముందు తీసుకెళ్తున్నటువంటి భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీశయ్య గారు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ కుంభమేళగా పేర్పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుంది. వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం సీసీ కెమెరాల నిఘా, పోలీసుల బందోబస్తు మధ్య లెక్కింపు జరుగుతుంది. ఇప్పటి వరకు 1,20,00,000 రూపాయల నగదు లభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈసారి ఆదాయం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడాను 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మనకి 288 కుండీలు అడిషనల్గా ఏర్పాటు చేశాము. కాబట్టి ఇది 1 వీక్ నుంచి 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కానివ్వండి, బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఈ కార్యక్రమం అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఉందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడాను 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మనకి 288
288 కుండీలు అడిషనల్గా ఏర్పాటు చేశాము. కాబట్టి ఇది 1 వీక్ నుంచి 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి అన్నదానం దర్శనం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.